హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. సో మీరు అనుకున్న గోల్స్ని ఈ ఇయర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ పీఈటీ పిహెచ్డి రిజల్ట్స్ స్కోర్ కార్డ్ అప్డేట్ ఎప్పుడు వస్తాయని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. పాయింట్ టు పాయింట్ నేను చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి December 2 నుంచి 13 వరకు జరగడం జరిగింది ఎగ్జామ్స్. సో ఆన్సర్కి వచ్చేసి December 17 రావడం జరిగింది. సో రిజల్ట్ వచ్చేసి March 3కి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఇంచుమించు 65 డేస్ పట్టింది రిజల్ట్ రావడానికి. అదేవిధంగా ఫిజికల్ డేట్ వచ్చేసి ఏప్రిల్లో ఉండొచ్చు అని ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్స్. సో ఏప్రిల్లో ఉండొచ్చు, ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినది. సో అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ March 18 లాస్ట్ ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్కి వచ్చేసి March 24 రావడం జరిగింది. సో రిజల్ట్ వచ్చేసి May 25 లోపు రావచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకంటే ప్రీవియస్ మీరు ఆర్పిఎఫ్ ఎస్ఐ చూస్తే ఇంచుమించు 65 డేస్ 2 months గ్యాప్ రావడం జరిగింది. సో ఇక్కడ 2 months గ్యాప్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫిజికల్ స్టార్ట్ అయ్యేది June, Julyలో ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే ఫ్రెండ్స్, స్కోర్ కార్డు రిజల్ట్ వచ్చిందంటే మీకు అసలు టైం ఇవ్వడు ఫ్రెండ్స్. సో స్కోర్ కార్డ్ వన్స్ వచ్చిందంటే మీకు ఎమ్మడే 20-25 డేస్లో ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది. సో చాలా టైం ఉండదు. సో ఎందుకంటే ఇది చాలా హార్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఒక 3 months ఖచ్చితంగా 3 months పడుతుంది ఫ్రెండ్స్. మంచి టైమింగ్ వేయాలంటే ఒక ఆర్మీ లెవెల్ కాబట్టి ఫ్రెండ్స్ 3 months ఖచ్చితంగా పడుతుంది. సో అందుకే ఇంత టైం ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ఎందుకంటే వీడు ఇంత లేట్ చేస్తున్నాడంటే రన్నింగ్ హార్డ్ ఉంది కాబట్టి లేట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో నెగ్లెక్ట్ చేయకుండా. సో ఫిజికల్ స్టార్ట్ అయితే June, Julyలో స్టార్ట్ అవ్వడం పక్క ఫ్రెండ్స్, ఇలా ఎలాంటి డౌట్ లేదు. రిజల్ట్ రావడం కొద్దిగా లేట్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేనిది ఏం చేయలేరా. సో ఫస్ట్ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన కట్ ఆఫ్ ఉంటే సో ఒక 5 marks మైనస్ ఉన్న 5 marks ప్లస్ ఉన్నా కానీ 10 marks ఇంకా ఎక్కువ ప్లస్ ఉన్నా కానీ మంచి మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయండి అని ఫస్ట్ చెప్తున్నాను నేను. అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. మళ్ళీ ఈ అవకాశం రాదు. సో మనం ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి మీరే, మన కానిస్టేబుల్ మేల్కి సంబంధించిన 600 meters 5 minutes 45 seconds. సో 45 seconds 46 seconds 1 millisecond కూడా మీరు క్రాస్ అయినారంటే డిస్క్వాలిఫై అవుతారు. సో ఏంటంటే ఇంకా అప్డేట్ రావలేదు ఫ్రెండ్స్. RFID ఉంటుందని అంటున్నారు. సో RFIDకి సంబంధించిన అప్డేట్ వచ్చిందంటే దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో RFID వచ్చిందంటే ఇంకా చాలా కఠినంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఒక 45 seconds 46 seconds millisecond అటు ఇటు అయినా కానీ ఏం కాదు. మాన్యువల్ ఉంటే 5 minutes 45 seconds అంటే వాడు రోప్ క్లోజ్ చేసిన టైం అయిపోతే లేపడం జరుగుతుంది కదా. సో అలాంటిది ఏముండదు ఫ్రెండ్స్. మీరు ఆడడం మెషిన్ వన్స్ RFIDకి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది. సో నేను ఇంకోసారి చెప్తాను. RFID చిప్ నేను దాని గురించి వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. సో RFID ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో లాస్ ఉంటాయో సో అప్డేట్ కూడా రాలేదు. దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. RFID ఉంటే 5 minutes 45 secondsలో 600 meters బాయ్స్ క్లోజ్ చేయాలి. సో అదేవిధంగా లాంగ్ జంప్ 14 feet, హై జంప్ 4 feet. సో ఈ లాంగ్ జంప్ హై జంప్ కొద్దిగా కష్టపడాల్సింది ఈ హై జంప్లోనే ఫ్రెండ్స్. 4 feet ఈజీగా క్వాలిఫై అవుతారు. లాంగ్ జంప్ కూడా చాలా ఈజీగానే క్వాలిఫై అవుతారు. ప్రాక్టీస్ చేయాల్సింది హై జంప్ వచ్చిందంటే లాంగ్ జంప్ ఈజీగా వేయగలుగుతారు ఫ్రెండ్స్. సో హై జంప్ ఏంటంటే మీ పవర్ లెగ్ చాలా యూటిలైజ్. సో దాని చెప్తాను ఫ్రెండ్స్ ముందు చూడండి వీడియో చాలా స్కిప్ చేయకుండా. సో అదేవిధంగా ఫీమేల్ సంబంధించింది 800 meters 3 minutes 40 seconds. సో చాలా హార్డ్ అయిన ఫ్రెండ్స్. మీరు ఈజీగా టైం మెయింటైన్ చేసుకుంటూ చేశారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో ఇన్ టైంలోనే కొట్టేశారు. సో నేను చెప్పిన టైం టేబుల్ చూడండి. సో బాయ్స్ సంబంధించిన టైం టేబుల్ చెప్పడం జరుగుతుంది. సో గర్ల్స్కి సంబంధించిన టైం టేబుల్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను దానికి సంబంధించిన వీడియో చేశాను. సో నేను బాయ్స్ సంబంధించిన టైం టేబుల్ చెప్పడం జరిగింది. సో 2 months 3 months ఎలా చేయాలి ప్రాక్టీస్. సో 1 month ఏం చేయాలి, సెకండ్ మంత్ ఏం చేయాలి, ఆ సెకండ్ మంత్లో వీక్లీ ఎలాంటి వర్క్ చేయాలి,
అని చెప్పడం జరిగింది. సో ఎవరైనా వీడియో చూడకుంటే పైన ఐ కార్డ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, చూడండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా హైట్ సంబంధించిన 165 యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్ సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హైట్ మేల్ 160, ఫీమేల్ 152 ఇది మనకు సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇది బాయ్ సంబంధించిన చెస్ట్ మెజర్మెంట్స్ చూడండి ఫ్రెండ్స్. గర్ల్స్కి వచ్చేసి 3 feet కదా, ఇక్కడ 3 feet ఫ్రెండ్స్. ఫీమేల్ గర్ల్స్ సంబంధించిన హై జంప్ వచ్చేసి 3 feet. సో 3 feet ఇంతనే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. సో చూడండి, సో మీకు డిస్టెన్స్ ఇంతనే ఉంటుంది 3 feet. సో ఈజీగా మీరు క్వాలిఫై కావచ్చు ఫ్రెండ్స్. సో ఈజీగా క్వాలిఫై అంటే ఫ్రెండ్స్ టెక్నిక్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. టెక్నిక్ యూజ్ చేయాలంటే ఈజీగా హై జంప్ కొట్టగలుగుతారు. సో ఏం లేదు, మీ పవర్ లెగ్ని చాలా యూజ్ చేయండి. సో ఆ పవర్ లెగ్ మీ రైట్ లెగ్ ఉండని, లెఫ్ట్ లెగ్ ఉండని. సో చాలామందికి లెఫ్ట్ లెగ్ ఉంటుంది. సో ఆ లెఫ్ట్ లెగ్ని చాలా బాగా ప్రాక్టీస్ చేశారంటే టో మీదనే ఫ్రెండ్స్. టో బాగా యూజ్ చేశారంటే హై జంప్ బాగా వస్తుంది. సో అప్పుడు ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా బాయ్స్ సంబంధించిన ఫ్రెండ్స్, సో మీరు హై జంప్ ప్రాక్టీస్ చేశారంటే లాంగ్ జంప్ అసలు మెరిటే వేస్తారు ఫ్రెండ్స్. దీనికి మెరిట్ లేదు కాబట్టి మీరు చాలా చాలా లాంగ్ డిస్టెన్సే వేయగలుగుతారు. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది హై జంప్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా లాంగ్ జంప్ వేయగలుగుతారు. సో లాంగ్ జంప్ ఏం లేదు ఫ్రెండ్స్, పవర్ లెగ్ యూజ్ చేసి లాంగ్ వేసారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు. సో దీనిలో ఏం లేదు. సో చూడండి ఫ్రెండ్స్ మీరే. సో బాయ్స్ సంబంధించిన లాంగ్ జంప్ ఈజీగా పవర్ లెగ్ యూజ్ చేసుకొని వేశారంటే చాలా డిస్టెన్సే వేస్తారు ఫ్రెండ్స్, వేయగలుగుతారు. సో లాంగ్ జంప్, సో హై జంప్ బాగా ప్రాక్టీస్ చేసి రన్నింగ్ స్పీడ్ పెట్టుకుంటే సరిపోతుంది, ఈజీ క్వాలిఫై అవుతారు. సో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది 1600 meters. ఆ 1600 meters ఒక టైం టేబుల్ ప్రకారంగా టైం మెయింటైన్ చేసుకుంటూ చేశారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు. అది కూడా సో దానిలో ఎలాంటి టెన్షన్ లేదు. సో మీరు చేయాల్సింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ మీరు బిగినింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ లాంగ్ రన్ వేసుకోండి, హిల్ రన్నింగ్ చేయండి. మీ ఊర్లో కొండలు ఉంటాయి, సో సిటీస్లో అంటే మీ ఫ్లైఓవర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, రోడ్డు ఫ్లైఓవర్స్. ఎర్లీ మార్నింగ్ మీరు ఆ ఫ్లైఓవర్ అప్ డౌన్ బాగా ప్రాక్టీస్ చేయండి, బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. సో అదేవిధంగా ఎంత లాంగ్ రన్ ఫస్ట్ స్టార్టింగ్ లాంగ్ రన్ చేయండి. ఆ తర్వాత నుంచి 400 ట్రాక్ పట్టుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పడం జరిగింది, వీడియోలో చూడండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి కానీ మళ్ళీ అడిగండి ఫ్రెండ్స్, నేను ఇంకా వీడియో చేశాను. సో నా ఆర్పీకి సంబంధించిన చాలా వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సింది ఒకటి లైక్ చేయండి. సో వీడియోని చూస్తున్నారని లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. సో అప్పుడే నాకు బూస్ట్ వస్తుంది వీడియోస్ చేయడానికి. మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, నేను అక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్, అక్కడ ఇంకా డౌట్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.